వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు మేమైతే గణేష్ బుకింగ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో చూడండి మా ఫ్రెండ్స్ అందరు పోతున్నారు. సో ఫ్రెండ్స్ ఈరోజు గణేష్ బుకింగ్కి అయితే పోతున్నాం. సో అందరూ గెట్ టుగెదర్ అయ్యాము ఇక్కడ. సో బుకింగ్ కోసం పోతున్నాము ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు డిసైడ్ చేస్తున్నాం ఏ ప్లేస్ పోవాలని. మా వాళ్ళు అయితే ధూల్పేట పోదాం అంటున్నారు. ధూల్పేట లేకపోతే బోన్పల్లి అని అర్థం అవుతుంది. సో అన్ని డిస్కషన్ అవుతుంది. సో వీళ్ళందరూ మన జూనియర్ బాయ్స్. సో వీళ్ళే గణేష్ అయితే పెడుతున్నారు అన్నమాట. సో ఫ్రెండ్స్ గోదాంకి అయితే వచ్చేసినాం అన్నమాట. సో సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఆ రోజు మేమైతే ఈ గణేష్ని చూసామన్నమాట. సో దీన్ని ఎవరో బుకింగ్ చేసేసారు ఆల్రెడీ. సో చూడవచ్చు దీని ఫినిషింగ్ చూడండి ఒకసారి. సో వేరే వాళ్ళు ఎవరో బుక్ చేసేసిండ్రు ఆ గణేష్. సో చూద్దాం మనం పోయి. సో చాలా వెరైటీస్ ఉంది ఇక్కడ. అవి మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ సెలెక్షన్ దేన్ని చేయాలా దేన్ని చేయకూడదని. సో ఇదాన్ని సో సెలెక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు చూడండి ఇక్కడ. మా వాళ్ళు అయితే ఇక్కడ డిస్కషన్ మొదలెట్టారు. ప్రైస్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇతనే ఓనర్ గారు అంట. ఫైనల్ సో ఈ గోదాంలో అయితే ఆల్మోస్ట్ చాలా గణేష్ బుకింగ్ అయిపోయింది. సో మనం వేరే గోదాం పోయి చూద్దాం ఒకసారి. అక్కడికి బహుశా మనకి నచ్చింది దొరకవచ్చు. సో ఇక్కడంతా చాలామంది అయితే వచ్చేసారు బుకింగ్ కోసం. సో మేమైతే వేరే గోదాంకి పోతున్నాం అన్నమాట. ఇక్కడ మనకి రేట్ ఇంకా మోడల్ సాటిస్ఫాక్షన్ కాలేదు. సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ వచ్చేసాం వేరే గోదాంకి. చూడండి లోపల పోయి చూద్దాం. చూపిస్తాను మీకు వెరైటీస్. ఎంట్రన్స్లోనే పెట్టారు ఇక్కడ. లోపల అయితే లైట్ లేదు. ఇప్పుడే లోడ్ వచ్చింది అనుకుంటా. సో లోపల అయితే సో ఇక్కడ అన్ని లోడ్ ఇప్పుడే దింపారనమాట. చూడండి ఒకసారి మీరు కూడా. మొత్తం మట్టి గణేష్ ఉంది ఇటు సైడ్. సో ఇక్కడ మనకి నచ్చినట్టు ఏ విగ్రహం లేదు. సో ఇక్కడ నుంచి వేరే గోదాం షిఫ్ట్ అవుతాం. సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ విగ్రహం ఏం నచ్చలేదు. సో మన వాళ్ళందరూ ధూల్పేట పోదామని ఫిక్స్ అవుతున్నారు. ఇప్పుడు డైరెక్ట్ ధూల్పేటకే పోతున్నాం. ధూల్పేట మొత్తం గణేష్ ఎక్కడెక్కడ గణేష్ ఉందో మనకి మంచి మంచి గణేష్ అని చూపిస్తాం అన్నమాట మీకు.